హలో ఎవ్రీవన్, ఐ ఆమ్ బ్యాక్ విత్ ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ నవరాత్రి స్పెషల్ కదా. ముందుగా మీరందరూ నన్ను ఇలా ఎంకరేజ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. పాత వీడియోస్ సిరీస్ 1, 2 చూడకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అవి చూడండి. ఇవాల్టి మన అవతారాలు 7, 8, 9 అవతారాలు కాబట్టి దాంట్లో 7వది మన మహాచండీ అవతారం. మనం ఈ అమ్మవారి అవతారం ఎలా ఉద్భవించిందో మనం చూద్దాం. ఇప్పుడు అమ్మవారు శంభనిశంభులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు చండముండాసురులు అనే రాక్షసుల్ని వాళ్ళ సైన్యంతో మన అమ్మవారి మీదకి యుద్ధానికి పంపారు. అప్పుడు వాళ్ళు అన్నారు, శంభుని భర్తగా స్వీకరించవచ్చు కదా అన్నారు మన అమ్మవారిని. అప్పుడు అమ్మ ఆగ్రహంతో వచ్చి, దుర్మార్గులారా, పరమేశ్వరుణ్ణి వదిలి పాపాత్ముడిని పతిగా ఎలా స్వీకరించమంటావు అని చాలా కోపం వచ్చేసి ఆ ఆగ్రహంలో అమ్మ ముఖం మొత్తం నల్లబడిందనమాట. అప్పుడు ఆ సమయంలో ఆ కోపంలో ఉన్నప్పుడు తన నుదిటి నుండి ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆ స్త్రీమూర్తియే మన మహాచండీ తల్లి. ఆ తల్లి ఎలా ఉందయ్యా అంటే, పులితోలు చీరగాను, గజచర్మం పైటగాను, మెడలో పుర్రెల మాల, విశాలమైన నోరు, మళ్ళీ పొడవాటి నాలుక, ఇంకా పర్వతం అంత ఎత్తు ఉందంట మన ఈ అమ్మవారి స్వరూపం. ఆ నల్లటి ఆకారమే మన మహాచండీ అవతారం. ఆ మహాచండీ తల్లి రాక్షసుల్ని హతమార్చేసింది. చండమండాసురుల్ని కూడా ఆ అమ్మ తల నరికేసింది. ఇలా మనం మహాచండీ అవతారం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ అవతారం ఏంటో చూసేద్దామా. ఈ తెల్లటి చీర చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. ఎస్, అదేనండి, సరస్వతమ్మ తల్లి. మన 8వ అవతారం సరస్వతి అమ్మవారు. ఆ తల్లి అనుగ్రహిస్తే మందభాగ్యుడు కూడా మాట్లాడగలడు. అది అనుగ్రహించకపోతే మాటలే కరువైపోతాయి కదా. సరస్వతి అంటే సరతి ఇతి సరస్వతి, అంటే ప్రవహించేది సరస్వతి శక్తి. ఈ తెల్లని అమ్మవారు మనందరికీ జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని, ఏ విద్యనైనా సరే, ఇతరులకు 10 మందికి ఉపయోగించేలాగా ఉంటే చాలా బాగుంటుంది. అదే ఆ విద్యను మన దగ్గర దాచుకోవడం చాలా తప్పు. ఇంకా అన్ని విద్యలు మనకే వచ్చని గర్వంతో కూడా విర్రవీగద్దు. ఎలాగైతే యజ్ఞవాల్కుడు అలా చేశాడో ఆ కథ చూద్దామా. యజ్ఞవాల్కుడు 4 వేదాలు 4 పెద్ద పండితుల దగ్గర నేర్చుకున్నారు, ఋషివర్యుల దగ్గర నేర్చుకుని చాలా గర్వంతో, అహంకారంతో గురువుని కూడా దూషించేశాడు. అప్పుడు ఆ గురువుకి చాలా కోపం వచ్చి శాపం ఇచ్చాడనమాట. నువ్వు నేర్చుకున్న 4 వేదాలు ఇక్కడే కక్కేసి వెళ్ళిపోవాలి అని. అలా జరిగింది. అప్పుడు తనకొచ్చిన విద్యనల్ని మర్చిపోయాడు. తర్వాత మళ్ళీ సరస్వతి అమ్మవారికి చాలా కఠినంగా ఎన్నో రోజులు తపస్సు చేస్తే అమ్మవారు మళ్ళీ ప్రత్యక్షమై తను మర్చిపోయిన విద్యనంతా అనుగ్రహించారనమాట. ఎప్పుడూ మనకి ఎంతో విద్య వచ్చని గర్వంతో అస్సలు విర్రవీగకూడదు. అమ్మవారిని ఇలా స్మరించుకుందాం అందరం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక మన 9వ అవతారంలోకి వెళ్ళిపోదాం. అదే మన దుర్గాదేవి అవతారం. శతాక్షి దుర్గాదేవి అవతారం అన్నమాట. మనందరికీ ఎంతో ప్రీతికరమైన అమ్మవారు కదా. ఇప్పుడు మనం ఈ అమ్మవారి ఆవిర్భావం చూద్దాం. బ్రహ్మకి దుర్గమాసురుడు అనేవాడు రాక్షసుడు 1000 ఏళ్ళు తపస్సు చేసి, నాకు వేదాలు అన్నీ స్వాధీనమైపోవాలి, వేద సంపద, ఇంకా బ్రాహ్మణులు ఋషులు అందరికీ ఉండే మంత్రాలు అన్నీ నాకే వచ్చేయాలి, వాళ్ళెవ్వరికీ రాకూడదు అని కోరుకున్నాడు. సరే అని వరం ఇచ్చాడు స్వామి. దీంతో మనకి యజ్ఞాలు, పూజలు, బ్రాహ్మణులకు వచ్చిన మంత్రాలు అందరూ అన్నీ మర్చిపోయారు. అప్పుడు మన దేవతలందరూ నీరసించిపోయారు. యజ్ఞుడు, వరుణుడు, సూర్యుడు అందరూ. దీంతో మన నదులు ఎండిపోయాయి, ఊర్లన్నీ శ్మశానాల్లాగా మారిపోయాయి. అప్పుడు ఏం చేయాలో అందరికీ తోచక మహారుషులందరూ త్రిమూర్తుల్ని వేడుకున్నారు. త్రిమూర్తులు అతనితో యుద్ధం కూడా చేయలేకపోయారు. అప్పుడు త్రిమూర్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. మనము 3 శక్తిని మమేకమై చేసి ఒక అమ్మవారిని రూపొందిద్దామని. అప్పుడు ఆ అమ్మ మన విశ్వంలో ఉన్న అంత ఈ నల్లగా మారిపోయింది కదా.
ఆహారాలు నీళ్లు ఏమీ లేక. సో ఆ నల్లని రూపాన్ని ధరించి అమ్మవారు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని శతాక్షి అమ్మవారిలాగా అయి అనంతమైన చేతులతో పళ్ళు పూలు ఔషధాలు కూరగాయలు ఇంకా తన ఒళ్ళంతా ఉన్న కన్నులతో కుండపోత వర్షం కురిపించింది. అప్పుడు కరువు అంతా బయటపడిపోయింది. దాంతో కోపం వచ్చి ఆ దుర్గమాసురుడు అమ్మతో 11 రోజులు యుద్ధం చేసి చివరికి మన అమ్మవారు ఆ దుర్గమాసురుడిని చంపేసి దుర్గమ్మ దేవిగా అయ్యారన్నమాట. మళ్ళీ కలుద్దాం.